హలో ఫ్రెండ్స్. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూనే సౌత్ ఇండియాలో జ్యువెలరీ బిజినెస్లో వెల్ నౌన్ బ్రాండ్ అయిన లలిత జ్యువెలరీ మార్ట్ ఇప్పుడు 1700 crores ఆఫ్ రూపీస్ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 17th మండే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 19th వెడ్నెస్డే క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అంటే 17th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 19th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు. ఇక అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ ఆగస్ట్ 20 ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిఫండ్స్ అండ్ డిమాట్ క్రెడిట్స్ ఆగస్ట్ 21st అయితే ఇచ్చారు. అలాగే ఐపీఓ మనకి ఆగస్ట్ 24th బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ మనం చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ ఈ ఐపీఓకి 190 రూపీస్ నుంచి 201 రూపీస్ వరకు ఉందండి. అలాగే ఒక లాట్లో 74 షేర్స్ అయితే ఉన్నాయి. ఇష్యూ సైజు సుమారు 1700 crores ఆఫ్ రూపీస్ అండి. ఈ 1700 crores ఆఫ్ రూపీస్లో ఫ్రెష్ ఇష్యూ 1200 crores ఉంటే రిమైనింగ్ 500 crores కూడా ఓఎఫ్ఎస్ గా మనకి ఉందన్నమాట. సో ఈ 500 crores ఆఫ్ ఓఎఫ్ఎస్ లో ప్రమోటర్ అండ్ ఫౌండర్ కిరణ్ కుమార్ జైన్ తన షేర్స్ ని సెల్ చేస్తున్నారండి. సో ఈ అమౌంట్ ఏదైతే 500 crores ఆఫ్ రూపీస్ ఉందో అది ఆయనకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు రిజర్వేషన్ కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ అన్ని ఐపీఓ లాగానే సేమ్ మనకి క్యూఐబి ఇన్వెస్టర్స్ కి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, రిటైలర్స్ కి 35% అయితే ఉందండి. ఎస్, 35% ఉంది కాబట్టి కాంపిటీషన్ కొంచెం మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా. ఇప్పుడు ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 201 రూపీ మనం తీసుకుంటే ఒక లాట్ లో 74 షేర్స్ ఉన్నాయి కాబట్టి 201 into 74 ఈజ్ ఈక్వల్ టు 14,874 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మాక్సిమం అప్ టు 2 lakhs వరకు ఎన్ని షేర్స్ అయినా మనం కొనుక్కోవచ్చు, ఎన్ని లాట్స్ అయినా మనం కొనుక్కోవచ్చు సెబీ రూల్స్ ప్రకారం. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే లలిత జ్యువెలరీ మార్ట్ ఒక సౌత్ ఇండియా ఫోకస్డ్ జ్యువెలరీ రిటైల్ కంపెనీ అండి. కంపెనీ మెయిన్లీ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ సెల్ చేస్తుంది. రీజనల్ కస్టమర్ ప్రెజెన్స్ కి సూటబుల్ జ్యువెలరీ డిజైన్ చేసి ఆఫర్ చేస్తుందండి. కంపెనీకి ప్రస్తుతం 61 స్టోర్స్ అయితే ఉన్నాయండి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ పాండిచ్చేరి మార్కెట్ లో ప్రెజెన్స్ అయితే ఉంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 61 స్టోర్స్ లో 45 స్టోర్స్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో కంపెనీ రెవెన్యూ అరౌండ్ 60.25 టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ నుంచే వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే హై వాల్యూ గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ద్వారా రెవెన్యూ ఎర్న్ చేసే రిటైల్ బిజినెస్ అన్నమాట ఇది. పెద్ద మెట్రోస్ తో పాటు టైర్ 2, టైర్ 3 సిటీస్ ని అగ్రెసివ్లీ టార్గెట్ అయితే చేస్తుందండి. కొత్త స్టోర్స్ ఓపెన్ చేసి సౌత్ ఇండియాలో ప్రెజెన్స్ మరింత ఎక్స్పాండ్ చేయాలని కంపెనీ అయితే ప్లాన్ చేస్తుంది అనమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 16,800.62 crores ఆఫ్ రూపీస్ అండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 359.83 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. ఇక 2025లో రెవెన్యూ 16,907.88 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 364.73 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. అలాగే 2026లో రెవెన్యూ భారీగా పెరిగి అరౌండ్ 25,039.8 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ స్ట్రాంగ్ జంప్ ఇచ్చి ఇది కూడా అరౌండ్ 1,009.82 crores అయితే చేరిందండి. అంటే 24 నుంచి 25 వరకు రెవెన్యూ గ్రోత్ అయితే పెద్దగా కనిపించలేదు, కానీ 26లో రెవెన్యూ అరౌండ్ 48% అయితే జంప్ అయింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 177% అయితే జంప్ అయిందండి. చాలా పాజిటివ్ గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ లో ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. కంపెనీ నెట్ వర్త్ కూడా 24లో 1,667.78 crores నుంచి 25లో 2,028.8 crores వరకు ఉందండి. అలాగే 26లో 3,033.14 crores కి అయితే ఇంకా పెరిగిందనమాట. ఇక్కడ ఈ ఐపీఓ ద్వారా
కొంత మనీని కలెక్ట్ చేస్తున్నారు కదండి, ఆ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారా కలెక్ట్ చేసే మనీ 1200 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయితే ఉంది కదండి. ఆ 1200 క్రోర్స్లో మేజర్ పోర్షన్ అయితే ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అరౌండ్ 1033.2 క్రోర్స్ ఆఫ్ రూపీస్ను సౌత్ ఇండియాలో 10 న్యూ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే ఉపయోగించాలని ఈ కంపెనీ ప్లాన్ చేస్తుందన్నమాట. ఈ మనీని స్టోర్ ఫిట్అవుట్స్, అలాగే ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్, ఎక్విప్మెంట్, ఐటీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, న్యూ స్టోర్స్ ఇన్వెంటరీ రిక్వైర్మెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా యాజ్ యూజువల్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే అప్పర్ బ్యాండ్ 201 రూపీస్ దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ 26 డైల్యూటెడ్ ఈపీఎస్ ఆధారంగా కంపెనీ పిఈ రేషియో అప్రాక్సిమేట్లీ 9.95 టైమ్స్ దగ్గర అయితే ఉందండి. అదే లోవర్ బ్యాండ్ 190 రూపీస్ దగ్గర పిఈ అరౌండ్ 9.41 టైమ్స్ అయితే ఉందన్నమాట. అదే డిస్క్లోజర్ లో ఇండస్ట్రీ పీర్ గ్రూప్ యావరేజ్ పిఈ 29.69 టైమ్స్ అయితే ఉందండి. సో అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే పిఈ బేసిస్ లో చూస్తే లలిత జ్యువెలరీ మార్ట్ వాల్యూస్ ను లిస్టెడ్ పీర్ గ్రూప్ యావరేజ్ తో కంపేర్ చేస్తే చాలా లోవర్ మల్టిపుల్ అయితే మనం కనిపిస్తుందని మాట్లాడుకోవచ్చు. 2026 బుక్ వాల్యూ పర్ షేర్ అవైలబుల్ ఫైనాన్షియల్ డేటా ప్రకారం అరౌండ్ 60.33 రూపీస్ అయితే ఉందండి. 201 రూపీస్ అప్పర్ బ్యాండ్ మనం తీసుకుంటే ప్రైస్ టు బుక్ రేషియో అంటే పీబీ రేషియో అప్రాక్సిమేట్లీ మనకి 3.3 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్స్ చూసుకుంటే జ్యువెలరీ సెక్టర్ లో టైటాన్, కళ్యాణ్ జ్యువెలరీస్, సెన్కో గోల్డ్ లాంటి లిస్టెడ్ బిజినెస్ తో ఇన్వెస్టర్స్ అయితే మనం కంపేర్ చేయొచ్చండి. కానీ సింపుల్ పీఈ కంపారిజన్ మాత్రమే చూసి కంపెనీ చీప్ అని మనం కన్క్లూడ్ చేయకూడదు. ఇక ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆగస్ట్ 10th మనం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి లలిత జ్యువెలరీ మార్ట్ రిలయబుల్ జిఎంపీ కోడ్ ఇంకా అప్లికేబుల్ కాలేదండి, అంటే ఎస్టాబ్లిష్ కాలేదండి. సో ప్రెసెంట్ అయితే నాట్ అప్లికేబుల్ గాని తీసుకోవచ్చు. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిఎంపీ మీద ఫుల్గా డిపెండ్ అయ్యి మనం డెసిషన్ అయితే తీసుకోలేము. చివరి వరకు ఎండింగ్ వరకు మనం చెక్ చేసి క్లోజింగ్ డేట్ వరకు చెక్ చేసి మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం జిఎంపీ చేంజెస్ అన్ని మనం చూసుకొని అప్పుడు మాత్రం మనం దాని మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక ఈ కంపెనీలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, ఈ ఐపీఓలో అప్లై చేయడానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే కంపెనీ ఆల్రెడీ లార్జ్ స్కేల్ జ్యువెలరీ రిటైలర్ అండి. అలాగే 2026లో రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించింది. 2026లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1000 crore క్రాస్ చేయడం కూడా ఒక పాజిటివ్ విషయమేనండి. అలాగే 61 స్టోర్స్ తో సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ అయితే ఉంది. టైర్ 2, టైర్ 3 మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉందండి. ఐపీఓ ఫ్రెష్ ఇష్యూలో మేజర్ పోర్షన్ 10 న్యూ స్టోర్స్ ఎక్స్పాన్షన్స్ కి అయితే వెళ్తుంది అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే మొదటిది జ్యువెలరీ బిజినెస్ లో గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేషన్ అయితే ఇంపార్టెంట్ రిస్క్ అండి. గోల్డ్ రేట్ పెరిగితే ఇన్వెంటరీ కోసం హ్యూజ్ వర్కింగ్ క్యాపిటల్ అయితే అవసరం అవుతుంది. అలాగే జ్యువెలరీ రిటైల్ బిజినెస్ ఇన్వెంటరీ హెవీ బిజినెస్ అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2026 టోటల్ బారోయింగ్స్ అరౌండ్ 1604 crores గా రిపోర్ట్ అయ్యి అయితే ఉన్నాయి. ఇది ఒక నెగిటివ్ గా మనం తీసుకోవచ్చు. అలాగే కంపెనీ బిజినెస్ సౌత్ ఇండియా మీద హైలీ కాన్సన్ట్రేటెడ్ గా ఉంది. అంటే జియోగ్రఫిక్ డైవర్సిఫికేషన్ లిమిటెడ్ ఉండడం కూడా ఒక రిస్కే. అలాగే 24 నుంచి 25 వరకు రెవెన్యూ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉందండి. 26లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఫ్యూచర్ ఇయర్స్ లో సస్టైన్ అవుతుందా లేదా అని మనం అయితే మానిటర్ చేయాలన్నమాట. ఇక ఐపీఓలో 500 crores ఆఫ్ ఓఎఫ్ఎస్ ఉందండి. ఈ పోర్షన్ నుంచి కంపెనీకి ఫ్రెష్ మనీ అయితే కాదు, అంటే ఈ 500 నుంచి ఫ్రెష్ మనీ రాదు కాబట్టి ఇది కూడా ఒక మనం నెగిటివ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ప్రెసెంట్లీ రిలైటబుల్ జిఎంపీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఎండింగ్ వరకు జిఎంపీ ట్రెండ్ ఒకసారి మనం చెక్ చేసి క్లోజింగ్ డేట్ వరకు చూసి మాత్రమే లిస్టింగ్ గెయిన్స్ కోసం మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అయితే బిజినెస్ స్కేల్ అయితే స్ట్రాంగ్ ఉందండి. 2026లో రెవెన్యూ, ప్రాఫిట్ రెండు ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయి. ఎక్స్పాన్షన్ కి ఐపీఓ మనీ యూజ్ చేయడం కూడా ఒక పాజిటివే. ముఖ్యంగా పిఈ అరౌండ్ 9.95 టైమ్స్ వర్సెస్ పీర్ గ్రూప్ యావరేజ్ అరౌండ్ 29.69 టైమ్స్ వాల్యూస్ పర్స్పెక్టివ్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో మనం లాంగ్ టర్మ్ అయితే కన్సిడర్ చేయొచ్చండి. సో సింపుల్ గా నా కన్క్లూజన్ రేటింగ్ వైజ్ గా చెప్పాలి అంటే బిజినెస్ క్వాలిటీ ఎస్ 8.5 అవుట్ ఆఫ్ 10 అండి. గ్రోత్ 9 అవుట్ ఆఫ్ 10. అలాగే ఆర్ఓఈ, ఆర్ఓసిఈ 9 అవుట్ ఆఫ్ 10. వాల్యూషన్ పరంగా చూసుకుంటే 9 అవుట్ ఆఫ్ 10 అండి. ఓవరాల్ ఐపీఓ రేటింగ్ చూసుకుంటే మనం 8.2 అవుట్ ఆఫ్ 10 గా అయితే నా పర్సనల్ ఒపీనియన్ గా నేను మీకు రేటింగ్ అయితే ఇస్తున్నానండి. సో లిస్టింగ్ గెయిన్స్ కు అండ్ లాంగ్ టర్మ్ కోసం కూడా అప్లై టైప్ ఆఫ్ ఐపీఓ లాగానే ఇదైతే కనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం. సో ఇలా అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని
ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఐపీఓలో అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో అయితే పంచుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి.